నమస్తే వంతా హెల్ప్ లైన్ కి స్వాగతం. చట్టం ముందు అందరూ సమానులే కానీ కొంతమంది కొంచెం ఎక్కువ సమానులు అన్న మాట వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇది చట్టం పట్ల నెగిటివ్ ధోరణులు అనుకునే మాట. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి, ధనం ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి చట్టం చుట్టంగా మారుతుందని, చాలాసార్లు చట్టం వాళ్ళకి ఉపయోగపడుతుందని అర్థం వచ్చే రీతిలో ఇది మాట్లాడుకుంటాం. బట్ నిజానికి చట్టంలో ఇంకొక రకంగా కొంతమందిని ఎక్కువ సమానులుగా చూసే పక్షపాతం చట్టంలో ఉంది. అది బలహీనుల పట్ల. ఎవరైతే అసమ సమాజంలో వీకర్ సెక్షన్స్ ఉంటారో, అది జెండర్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, వర్గం కానివ్వండి, వాళ్లకు సంబంధించి చట్టం కొంత పక్షపాత ధోరణి అవలంబించే అవకాశం ఉంది. అందుకోసమే ప్రత్యేకమైన చట్టాలు కూడా ఉంటాయి. అందుకోసమే భారతదేశంలో జెండర్కి సంబంధించి అనేక చట్టాలు వచ్చాయి. ఎందుకంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ వల్ల స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఆపటానికి, లేదా స్త్రీల మీద జరుగుతున్న దాడులను తగ్గించడానికి కావచ్చు అనేక చట్టాలు వచ్చాయి. సో ఈరోజు ప్రధానంగా జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి, లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేస్తున్న చట్టాలన్నిటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ పరమైన అంశాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో లక్ష్మీదేవి గారు ఉన్నారు. తను లా కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు, లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేశారు, మేజిస్ట్రేట్ గా కూడా పనిచేశారు. సో లక్ష్మీదేవి గారు, టు బిగిన్ విత్, మీరు భారతదేశంలో జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి వచ్చిన చట్టాలకి కొన్నిటి గురించి వీలైతే మాట్లాడుకుందాం. వాట్ డూ యు థింక్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ కమ్స్ టు యువర్ మైండ్? మొట్టమొదట కాన్స్టిట్యూషన్ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా జెండర్ అనేది స్త్రీలు వెనకబడిపోయినారని, అందులోనూ చాలా అణచివేతకి గురయ్యారు అని చెప్పి స్పష్టంగా గుర్తించింది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 అందరూ సమానని చెప్తుంది, కానీ ఆర్టికల్ 15(1)లోకి వచ్చేసరికి స్త్రీలు, పిల్లలు అణచివేతకు గురయ్యారు కాబట్టి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కుల్ని మనం ఏర్పాటు చేయాలని కూడా గుర్తించాలి. కొంతమంది ఎక్కువ సమానులు అనేది నిజానికి ఒక పాజిటివ్ అర్థంలో మన కాన్స్టిట్యూషన్ పాజిటివ్ అర్థంలో ఉంది, బట్ ఆచరణలో నెగిటివ్ అర్థంలో జరుగుతుంది. ఇంకా మనం అంటే సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అయితే అది ఎందుకు మనం మొట్టమొదటి అనుకోవాలి అంటే, కాన్స్టిట్యూషన్ ఆధారంగానే మనం రకరకాల చట్టాలు చేస్తాం. కాన్స్టిట్యూషన్ లో లేకపోతే మనం చట్టం చేయడానికి వీలు లేదు. అందుకని మనం ఆర్టికల్ 15, 15(1), 15(1)(b) వాటి గురించి మనం చెప్పుకోవాలి. ఇవి కాకుండా మనకు కాన్స్టిట్యూషన్ లోనే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి, ఆదేశిక నియమాలు అనేవి. దీంట్లో కూడా స్త్రీలు అణచివేతకు గురయ్యారు కాబట్టి వాళ్ళని సంరక్షించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం మామూలుగా ఇప్పటికీ చూస్తున్నాం, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చి దాదాపుగా 70 ఏళ్ళు అవుతున్నా కూడా స్త్రీలకు ఇచ్చే వేతనాలు తక్కువ, పురుషులకు ఇచ్చే వేతనాలు ఎక్కువ. ఇది మనం చూస్తున్న అంశం, ఒకే రకమైన పని అయినప్పటికీ కూడా. అయితే కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా ఏం చెప్తుంటే, ఒకే రకమైన పని చేస్తుంటే కనుక సమానమైన వేతనాలు ఉండాలని చెప్తుంది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది. అదేవిధంగా ట్రాఫికింగ్ అంటే మనకు కొన్ని దేశాల్లో ఎంత ట్రాఫికింగ్ అంటే పంపించేస్తారు. అసలు ఆడవాళ్ళంటే చేటలు లేదా మూవబుల్ ప్రాపర్టీ అంత లెవెల్లో పంపించిన సందర్భాలు కూడా మనకున్నాయి, ఇంకా నడుస్తూ ఉన్నాయి కూడా. మన దేశం కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. అయితే ట్రాఫికింగ్ ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి మన రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది. వీటికి ఆధారంగా మనకు రకరకాల చట్టాలు వచ్చాయి. స్త్రీ అనగానే మన దేశంలో ఏమనుకుంటామంటే పెళ్లితో మొదలెడతామండి. ఎందుకంటే అమ్మాయి అనగానే 16 ఏడు పడిందంటే, ఇప్పుడు ఒకప్పుడైతే 10 ఏళ్లకే 16 ఏడు పడింది అనగానే ఇంకా తల్లిదండ్రులకి బెండ మొదలైపోతుంది. అయ్యో మా అమ్మాయికి పెళ్లి చేయాలి కదా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి కదా. ఇదేది వల్ల కాదని చెప్పి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అనేది చేశాం. ఇది 1926 అంటే అంతకంటే ముందు కూడా ఉంది. అమెండ్మెంట్స్ తో 26 అయినప్పటికీ కూడా రీసెంట్ గా 2006 లో కూడా చాలా క్లియర్ గా 18 ఏళ్ళు నిండని అమ్మాయికి పెళ్లి చేస్తే కనుక ఆ చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తులే అని చెప్పి క్లియర్ గా చెప్పేసుకున్నాం. మనం పెళ్లితో పాటు మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఆ అమ్మాయికి ఏముంది, ఆ అమ్మాయి బతికినన్నాళ్ళు తిండి తినడానికి డౌరీ ఇలాగా ఇచ్చేస్తే సరిపోతుంటే, ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఆయన పెళ్లి చేసుకున్న వ్యక్తిని భర్త అని అంటాం. భర్త అంటే భరించేవాడు అని అర్థం. అతనే భరించకుండా ఈఎంఐ తిండి కూడా ఈఎంఐ తీసుకెళ్లి పెట్టడం అనేది మన దేశంలో ఉన్న ఒక ఆచారం. అయ్యో ఈఎంఐ తిండి మాత్రమే తీసుకెళ్తే బాగుండు, వాళ్ళ తిండి వాళ్ళ ఆడపడుచు తిండి, అత్తగారి తిండి, అత్తగారి విడిచిన ఆడపడుచు తిండి, వాళ్ళ అత్తగారి తరఫు పక్కింటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈఎంఐ తీసుకురావాలి. సార్ అంటారు తెలివిగా, సరే మంచి పేరు పెడతాం అనుకోండి, సారేనో లేకపోతే ఇంకోటి పెడతాం. ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి ఏం చేసామంటే, మనల్ని అమ్మాయిలు ఎట్లా భయపెడతామంటే, తీసుకెళ్ళకపోతే అత్తవారింట్లో ఏదో అంటారు.
ఏదో అంటారు ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది. ఒకప్పుడైతే ఆ అమ్మాయిని లిటరల్లీగా తగలబెట్టడం దాకా వెళ్ళింది. బ్రైడ్ బర్నింగ్ అనేది అయ్యింది. ఈ బ్రైడ్ బర్నింగ్ తర్వాత అంటే ఆ చనిపోయిన అమ్మాయి తల్లులందరూ కూడా ఒక ఉద్యమం లాగా చేసేసరికి మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1961 వచ్చింది. అక్కడ మనం వివాహానికి కన్సిడరేషన్ గా ఒక ధరగా ఎవరైనా ఏదైనా ఇస్తే అది డౌరీ కిందకి వస్తుంది. దాన్ని సరే కొంత పదాలు ఏవో మార్పు చేసామనుకోండి, దాంట్లో ఎంత క్లియర్ గా చెప్పామంటే డౌరీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండూ కూడా చట్టరీత్యా శిక్షార్హమైన చర్యలని క్లియర్ గా చెప్పాం. ఒకవేళ మీరు ఇందాక సారే అన్నారు, మంచి మాట. అంటే ట్రెడిషనల్ గా ఇచ్చే గిఫ్ట్స్ అనే పేరుతో కూడా ఇస్తూ ఉంటారు. ఏమనంటే డౌరీ కాదు, మేము ఆచారం రీత్యా ఇస్తున్నామని మాట్లాడతారు. ఈ ఆచారం రీత్యా ఇచ్చేది అమ్మాయికి వచ్చు కదా, మళ్ళీ అత్తవారింటికే వెళ్తుంది. అయితే దీనికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఇట్లా ఏదైనా ఇచ్చి ఉంటే కనుక వివాహమైన 6 నెలల లోపల ఆ ఇచ్చిన వస్తువులు కానివ్వండి, ధనం కానివ్వండి, వాల్యుబుల్ సెక్యూరిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్మాయికి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. స్త్రీధనంగా ఉండాలి, అది ఉండాలి. అది ఆమె స్త్రీధనమే అవుతుంది. అవును, సెక్షన్ 6 కాదు. సెక్షన్ 6 లో ఎంత క్లియర్ గా చెప్తారంటే, ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయింది అనుకోండి, అంటే దీనికి కరోడవేగం ఇంకా ఉన్నాయి, అది కూడా చెప్తాను. ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ, ఒకవేళ అమ్మాయికి ఏమైనా పిల్లలు ఉంటే వాళ్లకు కానీ ఏది చెందుతుంది, కానీ అత్తవారి వాళ్ళకి మాత్రం చెందదు. అది ఒక్కటే కాదు, ఒక పర్టికులర్ పీరియడ్ చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో చాలా క్లియర్ గా మనం ఒక సెక్షన్ ని పెట్టాం. దాన్ని మిస్యూజ్ చేశారు, అది కూడా చెప్పుకోవాలి మనం. 498A అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, ఎవరైనా ఒక స్త్రీ వివాహమైన కొన్నాళ్ళలో చనిపోదు 7 సంవత్సరాల లోపల, సరే దాన్ని యాక్చువల్ గా 2 ఏళ్ల లోపలండి. ఇప్పుడు మనం ఇంకా తక్కువ పీరియడ్ కూడా చూస్తున్నాము. ఇంక్రీజ్ అయితే గనక అది డౌరీ డెత్ కింద పరిగణించబడుతుంది, అంటే వరకట్నం చావు కింద పరిగణించబడుతుంది. దీనికి కరోలరీగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఇంకో సెక్షన్ కూడా చేర్చారు, 113B అని. మామూలుగా అయితే వ్యక్తి నేరం చేయలేదు ప్రూవ్ అయ్యేంత వరకు అతడు అక్యూజ్డ్ పర్సన్ అని అనుకుంటాం. ఇది ఒక జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాలో వస్తుంది. అయితే డౌరీ డెత్ కేసులో మనం ప్రిజంప్షన్ మారిపోతుంది. ఎవరైతే ఇట్లా డౌరీ కోసం అంటే భర్త కానీ అత్తవారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం చేశారు అని చట్టం భావిస్తుంది. అంటే తీవ్రతనే తెలియజేస్తుంది, ఇంత తీవ్రంగా మనం పరిగణించామన్నది. అంటే చట్టం మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ, అంటే నేరస్తులోని ఉండే ప్రిజంప్షన్ అది ఉన్నప్పటికీ కూడా కన్విక్షన్ రేట్ ఈస్ 6%. ఇప్పుడు 0.5 కంటే ఎక్కువ ఉంటే మనం చేసుకుంటాం, అట్లాగే 6%. ఇది కూడా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనాలి. ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అన్ని కోర్టు దాకా రావు. కోర్టు దాకా, పోలీసుల దాకా ఇవన్నీ వచ్చి తీరా కోర్టులో నెంబర్ అయ్యి, కోర్టులో విచారణ అయ్యి, కన్విక్షన్ లేకపోతే అక్విషన్ ఏదో అయితే ఆ కేసులు తీసుకొని మనం అంటున్నాం. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు డౌరీ ఎంతవరకు ఉంటుంది. అన్ని సార్లు శవం అక్కడ పెట్టుకుని సెటిల్ చేసుకుంటాం, అంతే, అక్కడే ఎండ్ అయిపోతుంది. ఒక కాల్ తీసుకుందా అండి, తీసుకున్న తర్వాత మళ్ళీ వద్దాం చట్టాలకి. హలో హలో, చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి మేడం. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది మేడం. మా కజిన్ సిస్టర్కి మా బావగారికి. మీరు చెప్పండి ప్లీజ్, వింటున్నాం. అంటే అంటే మేనత్త మేనమాన వాళ్ళే అనమాట, బయట వాళ్ళు కూడా కాదు. అయితే 3 years వరకు చేసుకుంటానని ఇలాగానే అడగాను అనేసి లాస్ట్ నిమిషం అంటే ఒక 2 weeks బ్యాక్ కట్నం ఎంత అడిగితే అంత ఇస్తే తప్ప నేను చేసుకోనని చెప్పి పట్టించుకొని చేస్తున్నారు. ఓకే, సొంత వాళ్ళు, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు మేడం. ఓకే ఓకే, హలో చెప్పండి అమ్మా, చెప్పండి. అదే దానివల్ల అంటే ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి ఏంటి అని దాని గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ జరిగిందమ్మా, అమ్మాయి కావాలని అంటున్నాడు, కాకపోతే అంత కట్నం ఇస్తాను అమ్మాయి చేసుకుంటాను, లేకపోతే ఇప్పుడు అమ్మాయికి ఒక నోగో సిచ్యుయేషన్ ఒకటి తీసుకొచ్చారు. 3 ఏళ్ల పాటు అందరికి ఊళ్ళో అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటున్నామని. ఇప్పుడు అలాంటి ఒక సిచ్యుయేషన్ తీసుకొచ్చి కట్నం కోసం బలవంత పెడుతున్నారు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగిందా?
గవర్నమెంట్ ఎంప్లాయీ. కట్టిన ఇంకో 3 years వరకు చేసుకుంటారని మొత్తం మీరు చెప్పిందే చెప్పకండి. నిశ్చితార్థం అయిందా అమ్మాయికి? కానీ మాకు ఇంత కట్టిన అమ్మా ప్లీజ్, మీరు ఆల్రెడీ చెప్పారు ఈ విషయం, మేము అడిగేది చెప్పండి. వాళ్ళకి ఏమైనా ఎంగేజ్మెంట్ లాంటిది అయిందా? హలో హలో, కాల్ కట్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా అయినట్లేదు. చెప్పండి. సరే, దీనికోసం వద్దామండి. ఒకవేళ ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరిగి తర్వాత మళ్ళీ హరాస్ చేయడం, కట్నం అడగడం మొదలు పెడితే కనుక కొన్ని కేసులలో కోర్టు ఎట్లా తెరిపించిందంటే ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ గా తీసుకుంది. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో అవతలి వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయకుండా తిరిగి మళ్ళీ ఇంకేదో నాకు డబ్బులు ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలి హరాస్ చేస్తే కనుక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఏ రకంగా ఉంటాయో అదే విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో తీర్పిచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఆవిడ మాట్లాడారు, అట్లా జరిగే అవకాశం ఉంది. అట్లా జరిగే అవకాశం ఉంటే కనుక సివిల్ కేసు మనం వేసుకోవచ్చు. బట్ క్రిమినల్ కేసు కూడా వేయచ్చు కదండి. డౌరీ ప్రొహిబిషన్ కూడా వస్తుంది. అంటే పెళ్లి చేసుకోవడానికి కట్నం అడిగితే పెళ్లి జరగాల్సిన పని లేదు. నిజానికి చెప్పినట్టుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు పెళ్లి జరిగి ఉండాల్సిన పని లేదు. పెళ్లికి కట్నం అడిగితే కూడా ఈ చట్టం అంటే పెళ్లికి సంబంధించి ఇన్కంటిన్యూయన్స్ ఆఫ్ మ్యారేజ్ దానికి సంబంధించిన అంశాలు ముందు మాట్లాడుకున్నా సరే, నిశ్చితార్థం అయినా సరే, కాకపోయినా సరే, ఎంగేజ్మెంట్ అయినా సరే, అక్కడ కూడా క్రిమినల్ గా కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 అంశాలు. ఇప్పుడు మనం ఏదో డబ్బు ఇస్తాం, కొన్ని కేసెస్ లో అవుతూ ఉంటుంది. కొంత డబ్బు అడుగుతారు వాళ్ళు, వీళ్ళు ఇచ్చేస్తారు, అమ్మాయి తరఫు వాళ్ళు ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళ ఇంకా డిమాండ్ చేస్తారు. రీసెంట్ గా ఒక కేసు వచ్చిందండి. ఆ కేసులో ఏంటంటే సరే వాళ్ళు డబ్బు అడిగారు, వీళ్ళు ఆర్టీజీఎస్ చేశారు. వాళ్ళు ముందు 9 లక్షలు అడిగారట, 9 లక్షలు వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏంటంటే అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు అందంగా లేవు, నాకు ఇప్పుడు 30 లక్షలు ఇస్తే కానీ నేను పెళ్లి చేసుకోను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఈ హరాస్మెంట్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. సో అది క్రిమినల్ కేసు అయింది. పోలీసులు అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక దీంట్లో కొనసాగాయి కూడా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పోలీసు కేసు అయింది, అది ఒక క్రిమినల్ అంశానికి సంబంధించిన అంశం. ఇప్పుడు ఇచ్చిన 9 లక్షలు కూడా మళ్ళీ వెనక్కి రావాలి. అట్లాంటప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కానీ లేకపోతే అమ్మాయి సంబంధికులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు కూడా వేయొచ్చు. ఆ ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేయమని చెప్పి సివిల్ కేసు వేయొచ్చు. లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, మనం ఫ్యామిలీ కోర్సు చెప్పుకున్నాం. అంటే మరి స్పీడీ జస్టిస్ అన్న కాన్సెప్ట్ మనకుంది. ఎక్కువగా ఊరికే ప్రొసీజరల్ జంగిల్లోకి మనం వెళ్లకుండా అప్పటికప్పుడు న్యాయం జరిగేటట్టుగా చేయడం అనే ఉద్దేశం కోసం మనకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మెథడ్స్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ అంటాం, అవి వచ్చాయి. దీని ఆధారంగానే మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక సంస్థ కూడా ఏర్పడింది. సో అక్కడికి కూడా వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టవచ్చు. సో ఈ రకంగా ఇప్పుడు అంటే ఏదో అయిపోయిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. గతంలో లాగా ఇప్పుడు లేదు. ఇది మన స్త్రీలందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం అమ్మా. గతంలో అయితే అమ్మో మాకెవరున్నారు, ఎవరేం చేస్తారు, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. వీళ్ళు కోర్టులకైనా వెళ్ళొచ్చు, లేదా లీగల్ సర్వీసెస్కైనా వెళ్ళొచ్చు, లేదా క్రిమినల్ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇవేవి కాకుండా సఖీ లాంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వీటి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు మనకు హొరైజన్ చాలా పెద్దది. ఇవన్నీ పనిచేయడానికి చట్టాలు మనకు కొంచెం అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సో బేసికల్ గా మీరు ఇక్కడ చెప్పిన ఇన్ని మార్గాల్లో ఏదో ఒక మార్గం అవలంబించవచ్చు. ఒకటి నంబర్ 1, ఒక ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్లగా అతన్ని ఎడంకాలతో తన్ని పంపించవచ్చు. 3 ఏళ్ల పాటు ఉండి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చుట్టమై ఉండి బావై ఉండి ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ చేసుకోనంటే అలాంటి వాడిని పెళ్లి చేసుకోవటం అనేది ఈ అమ్మాయికి చాలా 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 అవమానం. ఈ అమ్మాయి అవమానపడి ఆ పెళ్లి చేసుకుని జీవితం అంతా ఈ అవమానాన్ని భరించాలా, ఇప్పుడే నేను మనిషిలాగా నిలబడాలా? ఐ థింక్ ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పెళ్లికి ముందు జరగడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అక్కడే వదిలిపోతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ జీవితం అంతా కూడా సాధిస్తారు. పెళ్లికి ముందే తెలిసిన వాడు ఇంత చేస్తున్నా అంటే తర్వాత కూడా చేసే అవకాశం ఉంది. ఆ అమ్మాయికి ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, నేను చీమునెత్తురు లాంటి పెద్ద మాటలు వాడట్లేదు, ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా అతన్ని పెళ్లి చేసుకోను, నేను నిన్ను పెళ్లి చేసుకోను ఈ రీజన్ వల్ల అతనికి చెప్పేయాలి. అతని మొహం మీద అతను ఎంత అవమానపడాలంటే ఇంకే పెళ్లి చేసుకున్న అతను న్యూనత పడాలి. ఆ స్థాయిలో అమ్మాయి చెప్పగలగటం పెద్ద రివెంజ్ అని నేను అనుకుంటాను. నంబర్ 1. 2,
అప్పటికీ తిరగకపోతే కేసు పెట్టండి. ఇట్లా డబ్బులు అడిగారు పెళ్లికి అని పెట్టండి. మీరు ఆ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నడుస్తుంది, కానీ కేసు మాత్రం ఉంటుంది. అతను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆ మహానుభావుడు అండర్టేకింగ్ ఇవ్వాలి గవర్నమెంట్ లో. నేను డౌరీ తీసుకోనని ఒక అండర్టేకింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేరాలి. అతని ఉద్యోగానికి ముప్పు వస్తుంది. మీరు ఆ అమ్మాయికి ఏమాత్రం తెలియదు, మీరున్నా కూడా వెళ్ళి అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో ఇట్లా కట్నం అడుగుతున్నారు అని వీలైతే కొంచెం ఎవిడెన్స్ సేకరించుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమనండి. అతనికి ఉద్యోగం ఊడిపోతుంది. అలాంటి భ్రష్టు పట్టిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండకపోవటమే మంచిది. ఇవాళ కట్నం అడిగిన వాడు రేపు లంచం కూడా అడుగుతాడు, లేదా ఆల్రెడీ లంచం అడుగుతూ ఉంటాడు కూడా. సో దాంతో మొదలు పెట్టే కట్టడానికి వచ్చి ఉంటారు. సో అలాంటి వాడిని ఉద్యోగం తీయించడం వల్ల సమాజానికి చాలా సేవ చేసిన వాళ్ళు కూడా అవుతారు. మేబీ యూ షుడ్ డూ దాట్. లేదా బతిలాడుకుని ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని అతను అడిగిన కట్నంలో బేరవాడి కొన్ని డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుని జీవితం అంతా నరకం అనుభవిస్తారు. ఐ థింక్ దీస్ ఆర్ 2 choices. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చెప్పండి. హలో నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. హలో నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. మేడం నేను 498 కేసు వేసాను మేడం మా ఆయన మీద. ఓకే 498 కేసు వేసాను మేడం. కేసు వేసిన 2 months బయట ఉన్నాడు మేడం. ఓకే బయట ఉన్నాడు. ఇప్పుడు మాతో పాటు మళ్ళీ కలిసి ఉంటున్నాడు మేడం. ఓకే మళ్ళీ మేము ఎట్లా చాలా మంది అంటున్నప్పుడు మా పిల్లలు 18 సంవత్సరాలు వస్తుంది మేడం. 18 సంవత్సరాల నుంచి మనం అట్లాగా వేధిస్తున్నాడు, కొట్టడము, మళ్ళీ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు మేడం. చాలా పెడుతున్నాడు. మళ్ళీ నేను ఏదైతే ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు మేడం 10 లక్షలకి. అమ్మేసుకుంటూ కూడా వాళ్ళతో గొడవ పెట్టి తీసేసుకున్నాను ఇల్లు కూడా. మళ్ళీ తీసేసుకొని మామూలుగా వదిలేసి 2 months బయటకు వెళ్ళాడు మేడం. వెళ్ళాడని చెప్పేసి మేము చేసేసుకున్నాం ఎంఎన్సీఎస్కి. అక్కడ 1 month కౌన్సిలింగ్ జరిగింది మేడం. మారుతామని చెప్పారు, మళ్ళీ మారట్లేదు. మారకపోయేసరికి మళ్ళీ కొట్టేసరికి మేము వెళ్ళి కేసు పెట్టుకున్నాం మేడం. కేసు పెట్టుకుంటే 498 ఒకటి వేస్తారు మేడం. 498 కేసు 323 ఒకటి వేస్తారు మేడం. మా పేరు కూడా కొట్టారు, మా అత్తయ్య వాళ్ళ బంధువులు కూడా కొట్టారు మేడం. మనం చేశాను. కేసు వేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడంటేనే నేను కలిసి ఉంటానంటే మా అత్తయ్య పాటు ఉన్నాడు మేడం. మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటున్నాడంటే నేను కేసు వేసుకున్నా కదా, కేసులో తీసుకున్నా, నా ఇంట్లో కదా, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినది, ఇంకా ఇంట్లో ఉండదు, ఇది నా ఇల్లు అని చెప్తున్నాడు మేడం. పిల్లలు ఉన్నారమ్మా మీకు? మేడం పిల్లలు కూడా ఉన్నారా? నాకు 2 బాబులు, 1 పాప మేడం. బాబు 1st year, బాబు 10th class, అమ్మాయి 8th class మేడం. నాకు అన్నలు లేరు, డాడీ లేరు మేడం. మా అమ్మ వాళ్ళకి ఒక చిన్న ఇల్లు. అమ్మ వాళ్ళ దగ్గర నాకు వెళ్ళిపోవటం అనే ఆలోచన మీ బ్రెయిన్ నుంచి తీసేయండి కంప్లీట్ గా. ఆ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అమ్మ మీరు ఆ ఇంట్లో ఉండడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఉదాహరణకి మీరు బెంగపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని అట్లాగంటే మిమ్మల్ని హరాస్ చేసి బయటికి వెళ్ళగొట్టడానికి అవకాశం లేదు. మొట్టమొదటి మీరు అది గుర్తుపెట్టుకోండి. కేసు వేస్తున్నంత మాత్రం అతను మిమ్మల్ని హరాస్ చేయాల్సినది కూడా లేదు. మీరు కావస్తే 498 వేశారు కాబట్టి మీరు యూ క్యాన్ ఆల్సో గో ఫర్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా మీకు అందజేస్తారు. మీ లాయర్ గారు ఉంటారు, ఆయన కూడా తీసుకొచ్చి మాట్లాడండి. కాబట్టి లాయర్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ దానికి వీళ్ళు పెట్టవచ్చు. సాధారణంగా ఎట్లా అంటే మనం ఏం చేస్తాం అంటే 498A వేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆవిడ పాపం 10 ఏళ్ల పాటు అట్లాగే కొనసాగించారంటే వీ కెన్ అండర్స్టాండ్. ఒక స్త్రీగా ఆవిడ ఎంత కష్టాలు ఫేస్ చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇట్ ఈస్ హై టైం ఆవిడ కొంచెం ధైర్యంగా ఉండాలి. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ధైర్యంగా ఉండాలి. 498A క్రిమినల్ కేసు, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. దానితో పాటుగా మీరు మెయింటెనెన్స్ కోసం కూడా వేయవచ్చు, పిటిషన్ వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద పిటిషన్ వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కోసం ఒక్కసారి పిటిషన్ వేస్తే అడ్వకేట్ వస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మల్టిపుల్ లేదా ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్ కోసం కాదు. ఇప్పుడు నేను నీకు తిండి పెట్టిన వెళ్ళకొడితే ఈవిడకి వెళ్ళడానికి షెల్టర్ హోమ్స్ అట్లా అంటే మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, ఉండడానికి ప్రాక్టికల్ స్పీకింగ్ లేవు. అట్లాంటప్పుడు మెయింటెనెన్స్ కేసు ఒక సివిల్ కేసు వేస్తే ఏమవుతుంటే కొంచెం భయం ఉంటుంది. భయం ఎందుకంటే ఒకవేళ ఆయన ఉద్యోగి అయితే కనుక
కోర్టు ఆయన ఉద్యోగం నుంచి కొంత అమౌంట్ ని ఈవిడకి ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇందాక ఆవిడన్నారు నా పేరెంట్స్ కూడా లేరు, నాకు ఇంకెవరు లేరు అన్నారు. ఇప్పుడు ఆవిడకి ఒక సపోర్ట్ కావాలి, ఒక స్త్రీకి సపోర్ట్ కావాలి. మాటలు చెప్పినంత మాత్రం కాదు, ఒక సపోర్ట్ ఎవరు రావాలి? మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకుంటే ఒక అడ్వకేట్ వస్తాడు అక్కడికి. సో ఈ అడ్వకేట్ ద్వారా మనం కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కు సంబంధించిన పిటిషన్ వేస్తే కనుక మనకు డొమెస్టిక్ సర్వీస్ ప్రొవైడర్స్ వస్తారు, లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వస్తారు. సో ఆవిడకి చాలా రకాలుగా కొంత సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన మరి స్థైర్యం ఆవిడే చేయాలి. ఎలాగో మీరు పెద్ద కేసు వేశారు, మా 498 వేసేశారు. సో మనకు చాలా సార్లు మనం ఇక్కడ నుంచి అనేక సార్లు చెప్తాం, మీరు కేసు వేయకముందు దీన్ని చూడటం మొదలుపెట్టుంటే బాగుండేది. చాలా మంది కేసులు వేసిన తర్వాత చూడటం మొదలు పెడతారు. చాలా మంది సో వేసి ఉంటే మీరు పెట్టాల్సిన కేసు 498 కాదు, మీరు పెట్టాల్సిన కేసు DVC. మీరు దాని బదులు దీనికి మారింది. ఓకే, ఇప్పటికైనా ఏం నష్టం లేదు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో మాకు తెలియదు. మేము అన్ని జిల్లా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ PD ఆఫీసెస్ నంబర్స్ స్క్రోల్ చేస్తున్నాము. మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో తీసుకోండి. ఉదాహరణగా హైదరాబాద్లో ఉంటే కానీ హైదరాబాద్లో సఖీ సెంటర్స్ ఉన్నాయి, భరోసా సెంటర్ ఉంది. మీరు హైదరాబాద్ ఉంటే భరోసా సెంటర్కి వెళ్ళండి. ఒకళ్ళు రంగారెడ్డి ఉంటే మీరు రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర ఉన్న సఖీ సెంటర్ ఉంది, సఖీ సెంటర్స్ కి కూడా మీరు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడికి ఒకసారి సఖీ సెంటర్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నెక్స్ట్ గైడెన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ మీ హస్బెండ్ పిలిచి కౌన్సిలింగ్ చేయిస్తారు. దాంతో పాటుగా ప్రొటెక్షన్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్, ఈ 2 ఆర్డర్లు ఇప్పిస్తారు. ఇంతకుముందు మేడం చెప్పిన ప్రొటెక్షన్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్స్ అక్కడ మీకు ఇప్పిస్తారు. దాంతో పాటుగా మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా 3 ఆర్డర్లు మీరు ఒకే పిటిషన్ కింద 3, 4, 5 కొట్టకుండా ఉండటానికి, ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉండటానికి, మీకు అవసరమైన జీవనభృతికి ఈ మూడు కూడా ఒకేసారి మీరు అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు DVCని ఆశ్రయించి ఇవి తెచ్చుకోండి. ఒక కోర్ట్ ఆర్డర్ అంటూ ఉంటే ఇంట్లోంచి పంపించకూడదు అనేది అతను పంపించకుండా అంటే కొంత అవకాశం ఉంటుంది మీ మీద ఏం చేయకుండా. ఈ లోపల మీరు పిల్లలు జాగ్రత్త. ఐ థింక్ లాస్ట్ కాల్ తీసుకుందామండి. హలో, టైం కూడా పూర్తిగా అయిపోయింది. సో ఐ థింక్ మనం ఒకే చట్టం గురించి ఐ థింక్ 2 చట్టాల గురించి మాట్లాడారు. మ్యారేజ్, డౌరీ అక్కడతోనే ఎండ్ అయిపోయినట్టుగా కనపడుతూ ఉంది. సో ఇంతకుముందు మనకు ఫస్ట్ కేసులో అమ్మాయి అడుగుతూ ఉండింది కదా, పెళ్లి అనుకున్న తర్వాత కూడా కట్నం అడగటం అనేది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చట్టాల మీద గౌరవం లేకపోతే దేశంలో ఎవరికి చట్టం ఉంటుంది? ఎవరికి గౌరవం ఉంటుంది? వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి ఉండదు. ఇది వాస్తవం. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే వాస్తవాలని కాస్త కామఫ్లోజ్ చేసి రంగులు పూసి చూపిస్తున్నాం. ఇవాళ మనకు డొమెస్టిక్ వైలెన్స్ అని వాళ్ళు పేజ్ పెట్టుకున్నాం, కానీ భార్యలని హింసించిన సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మనకున్నారు. IAS లో IPS లో వాళ్ళ దగ్గర విడాకులు తీసుకున్న IPS కూడా మనకు చూసాం. సో చట్టాల మీద గౌరవం లేని వాళ్ళు పార్లమెంటుల్లో, అసెంబ్లీలో, ప్రతి అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఉండటం వల్ల ఐ థింక్ అవుతోంది ఇది స్టేట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీదేవి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Vanitha TV.